పైకి ఎక్కువ దూరం ఉంటారా పైకి ఎక్కడమా ఇట్రా కొనుగోలు చేయాలి ధాన్యాన్ని వెంటనే మిగిలిన ధాన్యాన్ని వెంటనే రిజర్వాయర్ ఆయకట్లో మిగిలిన ధాన్యాన్ని వెంటనే వైరా మండలం సిరిపురం ఇప్పల మడకలో మిగిలిన ధాన్యాన్ని వెంటనే రిజర్వాయర్ ఆయకట్లో మిగిలిన ధాన్యాన్ని వెంటనే రిజర్వాయర్ ఆయకట్లో మిగిలిన ధాన్యాన్ని వెంటనే ఆదుకోవాలి వరి రైతులని ఆటాలేసి వరి రైతులని ఆటాలు వేసి వరి రైతుల్ని మిగిలిన ధాన్యాన్ని వెంటనే అధికారులు మంత్రులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వెంటనే రైతు సంఘం అధ్యక్షుడివి నువ్వు తప్పుకొని అన్నది అర్జునరావు ఉప్పలమడక 20 ఎకరాలు కౌలుకి వేసానండి నేను. ఈ శాతం వచ్చి 15 రోజులు అవుతుంది. ఇంతవరకు బస్తాలు ఇవ్వటం లేదు, ఇక్కడ కాటాలు జరగట్లేదు, ఆర్డర్ అయిపోయిందని చెప్పి ఈ శాతం చూసే కుర్రోడు అంటానండి. మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. కోతులకి కుక్కల కాపలా కాయలాగా మేము నరకం చూస్తున్నాం. ఆగమాగం అవుతున్నాయి ఒడ్లు, దిగుబడులు ఒకటి తగ్గిపోయినాయి. అక్కడ వెళ్ళి మాట్లాడడం చేపిస్తా ఉన్నారు, అసలు ఏం శబ్దమే లేదండి. మరి ఇంతవరకు స్పందన లేదు. ఏం మాట్లాడినని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. ఆ పిల్లగాడిని అడిగితే ఇంతవరకు మాకేం రాలేదు, వచ్చిందా మేమేం చేయలేము, మాకు మెసేజ్ వస్తేనే అంటుండ్రు ఆ కుర్రోడు. స్పందించి ఏ కాట వేసుకోవాలనేది మా ఆలోచన. సాగు అడుగుతున్నా, మరి 1000 రూపాయలకి ఇస్తావా 600కి ఇస్తావా అని అడుగుతున్నారు. ఆ రోజు మేము అమ్ముకుంటే 1450 రూపాయలు పోయేది బస్తా పోసినాడు. మాకు ఇప్పుడు పచ్చి అమ్ముకుంటే ఇవాళ ఈ బయట వల్ల మేము ఎంత నష్టం. రోజు నలుగురిని పెడితే 2000 రూపాయలు, ఒక 20,000 15,000 కూలీ వచ్చింది. ఇప్పుడు తిరగేసినానికి ఎంత తరుగుపోతుంది. ఇక్కడ ఆగమాగం అవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి మా కాటా వేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. మా 20 ఎకరాల్లో ఒడ్లు ఉన్నాయండి, కౌలుకి వేసినాం. కౌలుకి కొంటాం అన్నారు. శాతం వచ్చాక కూడా మాకు బస్తాలు ఇవ్వకుండా చేసిండండి గోపాలరావు పెట్టిన అధికారికి. బస్తాలు ఇవ్వలేదు మాకు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పారు, చెప్పలేదు. బస్తాలు ఇస్తామన్నారు, ఇంత మట్టికి ఇవ్వలేదు. మేము వీటి కోతులకి కుక్కలకి కావిలి గాయలాగా మేము చచ్చిపోతున్నాం. ఏడ ఎర్రటి ఎండలో ఎండిపోతున్నాయి. మాకు వీటి మీద కప్పుకోవటానికి ఉండ పట్టాలన్నీ కింద వేసినాం, పైన కప్పే బస్తా పట్టాలు కూడా లేవు మాకు. ఇప్పుడు మేము వీటికి మాకు పరిష్కారం ఏం చేస్తారండి? కలెక్టర్ గారితో మాట్లాడినా వస్తుంది అంటున్నారు. ఇంత మట్టికి మాకేమీ రాలేదు. ఒడ్లు మొత్తం పేలం పోయి అసలు కాటాకు కూడా వస్తాయా రావని భయం అవుతుంది మాకు. శాతం వచ్చి వారం 10 రోజులు అవుతుందండి. శాతం వచ్చినాయి 23వ తారీఖు శాతం వచ్చినాయి బస్తాలు, 27వ తారీఖు శాతం వచ్చినాయి బస్తాలు ఇత్తనాండు. పుణ్యపూరు పోయి వచ్చి ఇత్తనండి. ఇంత మట్టికి బస్తాలు ఇవ్వకుండా గోడౌన్లో పెట్టుకొని తాళం వేసుకోండి. పర్మిషన్ లేదు, పర్మిషన్ వస్తే బస్తాలు ఇస్తామన్నారు. 30వ తారీఖు దాకా పర్మిషన్ ఉందని ముందు చెప్పారు. 27వ తారీఖు ఇవ్వాలని చెప్పారు. 27 నుంచి మాకు ఇవ్వట్లేదు, బంద్ చేశారు. 27వ తారీఖు భోజనం చేసి వచ్చి ఇస్తా బస్తాలని చెప్పిండండి ఆయన గోపాలరావు. ఇంత మట్టికి మాకు బస్తాలు ఇవ్వలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించట్లేదు. దానికి పరిష్కారం ఏందో చెప్పండి మీరే. మాకు ధాన్యం కొనుగోలు చేయాలి ఖచ్చితంగా తప్పనిసరిగా. మా ధాన్యం ఒకసారి కోసి అమ్ముకున్నాం, రెండోసారి ఆగిపోయినాయి. 10 ఎకరాలు 20 ఎకరాలు అయితే 10 ఎకరాలు అమ్మినా 10 ఎకరాల్లో ఆగినాయి. మాకు వైరా చెరువులో నీళ్లు కూడా లేటుగా వచ్చినాయి. మాకు ఆగస్టులో నాట్లు పడాల్సింది సెప్టెంబర్లో నాట్లు పడ్డాయి, లేట్ అయింది. అందుకని అధికారులు స్పందించి అమ్మటే ఒడ్లు కొనుగోలు చేయాలా. మినిస్టర్ గారు వచ్చిండు, ఎమ్మటే కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు, అయినా మాకు స్పందన లేదు. వారం రోజుల నుంచి కాలయాపన జరుగుతుంది కానీ ఒడ్లు పోవటం లేదు. మాకు రైతు బోనస్ పడుద్దనే ఆశ మీద మేము ప్రైవేట్ బేరగాళ్ళకి అమ్ముకోలేదు, ఆ ఆశ మీద ఉన్నాం. ఇప్పుడు వారం రోజుల నుంచి కొనుగోలు లేదు. ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తున్నారు అధికారులు పైన ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు. ఖచ్చితంగా మాకు మీరు దయచేసి ఒడ్లు కొనాలి అమ్మటే.